సార్ ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తుంది ఏంటంటే సార్ జాగ్రత్తగా, మోహపు చూపు చూడడం తప్ప రైట్ చెప్పండి సార్. బైబిల్ ప్రకారం తప్పని చెప్తుంది. కానీ నువ్వు మోహపు చూపు చూడకుండా డైరెక్ట్ వెళ్ళి వేసేయి, అది తప్పు కాదని బైబిల్ చెప్పిందండి. ఉదాహరణతో చెప్పింది. యూదా ఉన్నాడు సార్, మనసులో కోరిక కలిగింది, వెళ్ళి తాబన్ వేసేసాడు. ఫస్ట్ ఉదాహరణ. రెండో ఉదాహరణ వచ్చేసి అమ్నోను సొంత చెల్లెల్ని రేప్ చేశాడు, యెహోవా దేవుడు ఏమి శిక్ష చేయలేదు. అబ్షలోము సొంత పినతలతో పనుకున్నాడు, ఏమీ చేయలేదు. రూబేను తన పినతల్లితో పనుకున్నాడు, ఏమీ శిక్ష పడలేదు. లోతు కూతులతో సెక్స్ చేశాడు, లోతు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఏమీ శిక్ష పడలేదు. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో ఎవరికి శిక్ష పడిందో చూపించండి నాకు. ఇప్పుడు 5 పేర్లు చెప్పా, ఈ 5 ఎవరు శిక్ష పడిందో చెప్పండి. తప్పు చేసినందుకు అమ్మని, కూతుర్ని, చెల్లెల్ని, అక్కని దెంగిన వాళ్ళకి ఎవరు శిక్ష చేశాడో చూపించండి. బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపించండి. దేవుడి శిక్ష వేశాడు బైబిల్ నుంచి. అబ్షలోం గాడికి చూపించండి, అమ్నోన్ గాడికి చూపించండి, తామరకు చూపించండి, యూదాకు చూపించండి, లోతుకు చూపించండి, లోతు కూతులకు చూపించండి, రూబేను చూపించండి. రిఫరెన్స్ చూపించండి సార్. ప్రశ్న నేను అడిగా, రిఫరెన్స్ మీరు చేయాలి ఇప్పుడు బైబిల్ నుంచి. అంటే డైరెక్ట్ గా వెళ్ళి వేస్తే శిక్ష పడదు, కానీ మోహపు చూస్తే మాత్రం తప్పండి. అని చూడదు, నీకు నచ్చితే వెళ్ళి వేసేయి అని చెప్పింది బైబిల్ అండి.